అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏనాడో దెబ్బతింది. జస్ట్ దాన్ని పైపైన మేకప్ వేసి ఆ మేకప్ చాటున భయపెడుతున్నారు. $30 ట్రిలియన్ ఎకానమీ ఉన్నటువంటి అమెరికా అప్పు $39 ట్రిలియన్. అంటేనే అక్కడ అర్థమైపోతుంది కదా. అంటే $30 ట్రిలియన్ వ్యాపారం ఉంటే $39 ట్రిలియన్ అప్పు ఉన్నటువంటి దేశం ఎలా ఆర్థికంగా వెల్ సస్టైన్ అవుతుంది? ఆ అప్పులకి వడ్డీలు కట్టడానికే దూల తీరిపోయే పరిస్థితి. దాన్ని కవర్ చేసుకోవడంతో పాటుగా అక్కడ ఖర్చులు అధికంగా ఉన్నటువంటి ప్రజలని మరింత ఖర్చుల పాలు చేసుకొచ్చాడు ట్రంప్. టారిఫ్ల పేరుతో అనేక దేశాల మీద 15% నుంచి 50% దాకా వేసినటువంటి పన్నులు మన బయట దేశాలకు కాదు, వాళ్ళ దేశ ప్రజల మీద ఆ భారం. కానీ ఒక సెంటిమెంట్ను రాజేసి అమెరికా యొక్క గొప్పతనాన్ని ఎదిగేటందుకోసం ఈ టారిఫ్లు వేస్తున్నానని అక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. వాళ్ళకి ఇప్పటిదాకా అయ్యేటటువంటి ఖర్చు $100 అయ్యేటటువంటి వాడికి కొన్ని దేశాల కారణంగా $115, మనలాంటి దేశాల మీద పెట్టిన ఆంక్షల కారణంగా $150. అది ఎవరు వసూలు చేస్తారు? అమెరికా ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఎవరి నుంచి? అమెరికన్ ప్రజల నుంచినే. నష్టపోయేది ఎవరు? అమెరికన్ ప్రజలే. అంటే ఈ తరహా పరిస్థితికి కారణమైనటువంటిది ట్రంప్ వ్యవహార శైలి. ఈ కవర్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. దీంతో అక్కడ ప్రపంచంలో అమెరికా మీద ఉన్న విశ్వాసం కోల్పోయాం. ప్రపంచం మొత్తం కోల్పోతుంది. ఎందుకంటే నిమిషానికి ఒకసారి పాలసీలు మార్చుకునేటటువంటి దేశాన్ని ఎలా నమ్ముతారు? ఏ దేశమైనా సరే. దాంతో సంక్షోభాలు ఎదురవుతున్నటువంటి సిచ్యుయేషన్. ఈ పరిస్థితులలో అమెరికాకి సంబంధించిన బ్యాంక్ ఆఫ్ అమెరికా అమెరికన్ ఆర్థిక శాఖను హెచ్చరిస్తోంది. మనం చాలా పెద్ద దెబ్బ తినబోతున్నాం, డాలర్లు భారీ ఎత్తున దెబ్బ తినబోతున్నాయి. ఎందుకంటే అమెరికాని నమ్మనటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళ సొంత రూపాయల్లో వ్యాపారాలు చేసుకుంటున్నాయి. లైక్ రష్యాతో రూబెల్స్లో, చైనాతో యువాన్స్లో, అరబ్ దేశాలతో దిర్హామ్స్తో, భారత్తో రూపాయలతో ఇట్లాగ వ్యాపారం చేసుకుంటుంటే డాలర్ అవసరం లేదు. డాలర్ అవసరాన్ని పక్కన పెట్టేస్తే డాలర్ వాల్యూ పడిపోతుంది. ఇప్పటికే అనేక దేశాలు రిజర్వ్ బ్యాంక్స్ బంగారాన్ని మారకం కింద మార్చుకుంటున్నాయి. ఇదివరకు డాలర్ని మారకంగా మార్చుకునే కాస్త ఇప్పుడు క్రమంగా దెబ్బతింటోంది. జాగ్రత్తగా ఆలోచించాల్సిన సందర్భం అని చెప్పి సలహా ఇస్తున్నాయి.